హలో ఎవ్రీవన్. అరే ప్లేలిస్ట్లో మనం ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ప్రతిసారి అదే అరే తీసుకొని నంబర్లు ఇటు పెట్టి ఇట్లా చేస్తున్నాం. బట్ ఈసారి మనం ఒక గేమ్ ఆడదాం. ఓకే, ఆ గేమ్ ఏంటంటే సి చిన్నప్పటి నుండి ఒక్కసారైనా తిరణాలకి వెళ్ళుంటాం. లైక్ మన ఊర్లో తిరణాలు జరిగితే ఒకసారైనా వెళ్ళుంటాం. అక్కడ జైంట్ వీల్ ఉంటుంది, లేదా లైక్ బ్రేక్ డాన్స్ అని ఉంటుంది. ఇంకో పక్కన ఏంటంటే గన్తో షూట్ చేసే లైక్ బెలూన్స్ షూట్ చేసే గన్ గేమ్ ఉంటుంది. దాని పక్కన ఉంటే బాల్తో లైక్ మనకి పైల్ ఆఫ్ గ్లాసెస్ని స్టాక్ లాగా నిలబడి దాన్ని కొట్టేది ఉంటుంది కదా. ఇప్పుడు అలాంటిదే ఇంకొక గేమ్ ఉంది. ఏంటిది? ఈసారి అదే తిరణాల్లో ఇంకో వాళ్ళు వచ్చి కొత్తగా ఒక షట్టర్ పెట్టారు. అందులో ఏముందంటే ఒక పెద్ద టేబుల్ ఉంది. ఆ పెద్ద టేబుల్లో వాడికి లైక్ ఆ టేబుల్ ఇట్లా గ్రూప్గా డివైడ్ అయ్యింది ఆబ్వియస్గా. ఓకే, ఇప్పుడేంటి, ఒక చెక్క సర్కిల్ షేప్ లాంటివి చిన్న చిన్న చిప్స్ లాగా ఉన్నాయి. ఎట్లా? మేబీ మనం ఏడు పెంకులు ఆడుకునే గేమ్స్ లాగా అందులో చెక్క లాగా ఉంటాయి కదా. సో అట్లాంటిది ఒక చెక్క షేప్లో సర్కిల్గా ఉంది అనుకో, లైక్ వాట్ ఎవర్ ద షేప్. సో ఈ ఎంటైర్ టేబుల్ బ్లాక్లో అక్కడక్కడ వాడికి నచ్చిన ప్లేస్లో కొన్ని పెట్టాడు. అది టేబుల్ కదా, దానిపైన ఇంకోటి పెట్టాడు. లైక్ దానిపైన కావాలంటే ఇంకోటి పెట్టచ్చు, ఇట్లా ఇంకోటి కావాలంటే ఇంకోటి, ఇంకోటి కావాలంటే ఇంకోటి. సో ఇలా వాడికి నచ్చిన బేసిస్ మీద ఒక పర్టికులర్ టేబుల్ ఆ బ్లాక్ దాంట్లో వాడికి నచ్చినన్ని చిప్స్ అనుకుంటే అది అనుకో, లేకపోతే ఇంకేమన్నా వుడెన్ది అనుకుంటే ఇలా అనుకో. సో బేసిక్గా ఇలా ఉంది అనుకుందాము. ఇప్పుడు రూల్ ఏంటంటే లైక్ మనీ గురించి మాట్లాడట్లా, బట్ రూల్ బోర్డ్ ఏముంది అంటే ఆ గేమ్ ఆడాలి అంటే ఏ పర్టికులర్ కాయిన్ అన్నా నువ్వు ఒకటి ముందుకు కానీ ఒకటి వెనక్కి కానీ, అంటే ఇక్కడున్న పర్టికులర్ కాయిన్ని ఒకటి ఇటుకు కానీ ఒకటి ఇటుకు కానీ జరపాలి అంటే దాని కాస్ట్ వచ్చేసి ఒకటి. సపోజ్ అదే కాయిన్ని +2 పొజిషన్స్ కానీ -2 పొజిషన్స్ కానీ జరపాలనుకుంటే, అంటే అదే కాయిన్ని 2 బాక్సులు ఇటుకి కానీ 2 బాక్సులు ఇటుకు కానీ జరిపితే దాని కాస్ట్ వచ్చేసి 0 అంటున్నాడు. ఓకే, ఇది గేమ్ రూల్స్. ఎంట్రీ ఫీజు వాడిష్టం, 50 ఎంతో కొంత పెట్టాడు. సో గేమ్ థింగ్ ఏంటంటే వాడికి నచ్చిన ప్లేసుల్లో ఫస్ట్ కాయిన్స్ పెట్టేస్తాడు. లైక్ వాట్ ఎవర్ చిప్స్ కాయిన్స్ ఏదనుకుంటే అది. సో ఇట్లా పైల్ గానా లేదా ఒకదాని మీద ఒక టైక వాడి ఇష్టము. నువ్వేం చేయాలి యాజ్ ఎ గేమర్గా, ఎంత తక్కువ కాస్ట్తో కాస్ట్ అనేది తక్కువతో అన్నీ ఒకదాని మీద ఒకటి ఒకే ప్లేస్లో వచ్చేలాగా చూడాలి. సపోజ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 అండ్ ఇక్కడ 3 5 అండ్ ఇక్కడ 9 10 11 12 13 14. సో టోటల్ 14 ఉన్నాయి కదా. ఈ 14 ఇలా ఒకదాని మీద ఒకటి రావాలి. అండ్ దాని మూవబుల్ పొజిషన్స్ ఏంటి, ఈ 2. అంటే ఒక పర్టికులర్ కాయిన్ +1 చేయి, లైక్ పక్కకి బాక్స్కి జరుపు, లేదా ఇటున్న బ్లాక్లో జరుపు, లేదా 2 బ్లాకులు జరుపు, ఇటున్న 2 బ్లాకులు జరుపు, నీ ఇష్టం. వాడు చెప్పిన రూల్ మాత్రం ఇదొకటి. నువ్వు తెలివైనోడివైతే ఈ గేమ్ ఆడు. ఎందుకు? ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి గేమే నిజంగా తిరణాల్లో ఉంటే ఈజీగా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఫస్ట్ వెళ్ళి ఆడు, నచ్చినన్ని డబ్బులు వస్తాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఏదైతే మాడుకున్నామో దీన్ని అసలు యాక్చువల్ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏందో చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంటంటే మినిమం కాస్ట్ టు మూవ్ చిప్స్ టు ద సేమ్ పొజిషన్. సేమ్ ఏదైతే గేమ్ చెప్పానో అదే గేమ్. ఒక పర్టికులర్ పొజిషన్లో ఒక చిప్ ఉంటే ఆ పొజిషన్ని +2 కానీ లేదా -2 కానీ జరిపితే దాని కాస్ట్ 0, లేదా ఒక బ్లాక్ ఇటుకు కానీ ఒక బ్లాక్ అటుకు కానీ జరిపితే దాని కాస్ట్ 1. వాడికి ఏం కావాలి, అతి తక్కువ కాస్ట్లో నేను మొత్తాన్ని ఒకే పొజిషన్లో ఉన్న చిప్స్లో పెట్టాలి. లైక్ ఒక బ్లాక్లో ఉంటే మిగతా చిప్స్ అన్ని కలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టాలి. మరి ఆ కలెక్షన్కి రూల్ ఏంటి, ఇది. ఓకే, ఒక టెస్ట్ కేస్ చూద్దాము. చాలా సింపుల్గా ఉంటుంది, ఆలోచించు. సపోజ్ ఇక్కడ ఉంది 3 టేబుల్, లైక్ ఒక పెద్ద టేబుల్ ఉంది,
3 బ్లాక్స్ కింద డివైడ్ చేశాడు. ఇప్పుడేంటి ఒక కాయిన్ ఇక్కడ, సెకండ్ కాయిన్ ఇక్కడ, థర్డ్ కాయిన్ ఇక్కడ ఉంది. ఏం చేయొచ్చు నువ్వు చూడు, ఈ సెకండ్ కాయిన్ ఇక్కడ పెట్టచ్చా? ఓకే. కాస్ట్ ఎంత? ఇక్కడున్న కాయిన్‌ని ఇక్కడ పెట్టాడు. ఎన్ని జరిపాడు? 2 పొజిషన్స్ జరిపాడు. అంటే దాని కాస్ట్ 0. నెక్స్ట్ ఇట్లానేనా ఈ స్టెప్ అయిన తర్వాత నాకు కనిపించేది ఇంతేనా? నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఎలాంటి కాయిన్ ఉండదు. దీనిపైన ఆల్రెడీ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ కాయిన్ దీనిపైన పెట్టచ్చా? పక్కన ఒక బ్లాక్ జరిపావు. కాస్ట్ ఎంత? 1. దాని తర్వాత ఇదేనా నాకు కనబడేది? వాడికి కావాల్సినట్టు ఒకే టేబుల్‌లో లైక్ ఒక దగ్గరే కాదు. నువ్వు అదంతా 2 దగ్గర కలెక్ట్ చేసుకో, 3 దగ్గర కలెక్ట్ చేసుకో. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ బ్లాక్‌లో ఉన్న నంబర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. కానీ వాడికి కావాల్సింది ప్రతి చిప్ ఒకదాని మీద ఒకటి రావాలి. ఓకే. అండ్ సీ ఇక్కడంతా టోటల్‌గా కాస్ట్ 1. ఓకే. లేదు నాకు ఇట్లా కాదు, ఇట్లా ఉంది కదా, నేను ఫస్ట్ ఇది పెడతా. ఓకే. పక్కన దాని మీద పెట్టావు కాబట్టి ఇక్కడ ఖాళీ ఉండిద్ది. ఒకటి జరిపావు కాబట్టి కాస్ట్ 1. రెండోది దీన్ని ఇక్కడ జరుపుతాను. అప్పుడు ఎంత? ఇక్కడ ఖాళీ అయిపోయింది ఇక్కడ. సో ఇది 2 జరిపావు కాబట్టి 0. ఓకే. కానీ ఇంకోటి ఎలా అంటాడు? సి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఫస్ట్ నేను జరుపుతాడు. పక్కన జరిపా కాబట్టి కాస్ట్ 1. ఎప్పటికీ నా కాస్ట్ 1. నెక్స్ట్ ఏంటాడు? ఇది ఇక్కడ పెడతాను. ఎంత? ఒకటున్న దాన్ని 2 బ్లాకులు జరిపా. స్టిల్ కాస్ట్ 0. నెక్స్ట్ ఇది ఇక్కడ పెడతాను. స్టిల్ 0. 1 + 0 + 0 ఏదన్నా 1ఏనా? నువ్వు సి మినిమం కాస్ట్ కావాలి. ఎలా మూవ్ చేసావనేది అడగక్కర్లా. క్వశ్చన్ అర్థమైందా? అందే ఇంకొక టెస్ట్ కేస్ చూద్దాము. సో దట్ అసలు ఎలా ఆలోచించాలి అనే బేసిక్ ఐడియాస్ వస్తాయి మనకు కూడా. ఇప్పుడు చూడు డైరెక్ట్‌గా చూద్దాము. ఇలా ఇనీషియల్‌గా వాడికి నచ్చిన ప్లేస్‌లో పెట్టాడు. అసలు ఇక్కడ ఏం పెట్టలేదు. ఇక్కడ 3 పెట్టాడు. ఇక్కడ 2 పెట్టాడు. ఇప్పుడేం చూడు, జనరల్‌గా చూడంగానే అర్థమవుతుందా? ఏంటి? ఇక్కడున్న కాయిన్ ఫస్ట్ ఇక్కడ పెట్టి, నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ పెడితే ఇట్లా వస్తది. పక్కన పెట్టా కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మూవ్. 3 నుండి 2కి +1 జరిపా, లైక్ -1 జరిపా, ఏదోటి. ఒక మూవేనా? అంటే నెక్స్ట్ దీనికి ఒక మూవేనా? టోటల్ 2నా? ఇంకోటేంటి? లేదు నేను ఇట్టా కాదు అని అంటాడు. మరి ఎట్టా చేస్తావు? దీన్ని ఇటు పెడతా. అప్పుడేమైద్ది? ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఇది ఉండదు. నెక్స్ట్ దీన్ని ఇక్కడ పెడతాడు. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఉండదు. నెక్స్ట్ దీన్ని ఇక్కడ పెడతాడు. అంటే ఎన్ని జరిపావు? 3 జరిపాను. ఒక్కో దానికి ఒక్కొక్క బ్లాక్‌నే జరిపింది. అంటే ఒక్కొక్క దానికి ఒక కాస్టేనా? అంటే టోటల్ 3. ఏది తక్కువ? ఇది ఇందులో పెట్టడం తక్కువ, ఇది ఇందులో పెట్టడం తక్కువ. అర్థమవుతుంది కదా? ఆ మినిమం ఐడియాలజీ ఏమైండిద్దనేది. సి మరిప్పుడు ఈ క్వెషన్‌కి ఏంటి? ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? అనేది క్లియర్‌గా ఇప్పుడు ఒకసారి చూద్దాము. అసలు ఎలా ఆలోచించాలనేది. సపోజ్ ఇలా ఒక పైల్ ఆఫ్ స్టాక్ ఉంది. సి దీనికి నంబరింగ్ ఇస్తున్నా. 1, 2 సి క్లియర్‌గా ఇను, స్కిప్ చేయొద్దు. 1, 2, 3, 4, 5 లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 and then 16. ఓకే. అండ్ కొంచెం ఈజీగా ఉండడానికి ఇంకొన్ని మనం పెట్టుకుందాము. అండ్ ఇక్కడ కొన్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు చూడు, ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా. నువ్వు దానికి కరెక్ట్‌గా ఆన్సర్ ఇవ్వు. ఆన్సర్ ఇచ్చావా నా గేమ్ అయిపోయినట్టే. సపోజ్ దీన్ని ఇక్కడికి జరిపా. నా కాస్ట్ ఎంత? 1. అంతేనా? సపోజ్ ఈ 7ని క్లియర్‌గా చూడు. ఈ 7ని ఇక్కడికి జరిపా. 2 పొజిషన్స్. ఎంత నా కాస్ట్? 0. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడున్నది ఇక్కడికైనా వచ్చేది ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ స్టెప్ తీసుకుంటే. ఆ స్టెప్ తీస్తే క్లియర్‌గా ఇను. ఆ స్టెప్ తీసుకుంటే సపోజ్ 1 కాదు 2 పొజిషన్ జరిపాను. అంటే ఇక్కడ లేనిది ఇక్కడేనా వచ్చేది. మళ్ళా నేను ఇక్కడ నుండి ఇక్కడికి జరిపా. 5 నుండి 3కి జరిపా. కాస్ట్ ఎంత? కాస్టా? వాడు ఒక కాయిన్‌ని ఒకసారి +2 జరిపినా, -2 జరిపినా 0 అన్నాడు. మరి నువ్వు రెండోసారి జరిపావు కదా! రెండోసారి జరిపినప్పుడు కాస్ట్ ఎంత అనేది వాడు చెప్పలా కదా! అంతే అనుకున్నావా? కాబట్టి మనం ఏం చేయాలి? క్వెషన్‌ని క్లియర్‌గా చదవడం నేర్చుకోవాలి. ఏంటిది? మళ్ళా ఇంకొకసారి చూడు. We need to move all the chips to the same position. In one step, we can change the position of ith chip from a position I to ఎక్కడ
i+2 కానీ i-2 కానీ అంటున్నాడు. ఇక్కడ పొజిషన్లో లైక్ ఇండెక్స్ యొక్క పొజిషన్లో ఉన్న డేటాని +2కి -2కి జరుపుకోవచ్చు అని అంటున్నాడు. అంతేగాని ఆ పర్టిక్యులర్ చిప్ ఒక్కసారి మాత్రమే +2 ఒకసారి మాత్రమే -2 చేయాలి అనేది చెప్పలేదు కదా. చిప్కి స్టాటిక్గా లైక్ చిప్కి ఫిక్స్డ్గా కంటెంట్ అనేది లేదు కదా. వాడు పొజిషన్లో ఉన్న చిప్ అది ఏదన్నా అవ్వని, అంటే ఇదే ఉన్న బ్లూని సపోజ్ ఇక్కడ ఆ కాయిన్ ఇక్కడికి వచ్చింది అనుకుంటాం. ఇక్కడ ఉన్న కాయిన్ నేను మళ్ళీ ఇక్కడికి 2లో పెట్టచ్చా? కాస్ట్ ఎంత? 0. సపోజ్ దగ్గరికి వస్తున్నాము. 1 3 5 7 9 10 11 13 ఇలా ఒక చిప్ ఇక్కడ ఉంది అనుకుందాము. నేను దీన్ని ఫైన్ ఇక్కడ ఒక చిప్ 11లో ఉంది అనుకుందాము. నేను దీన్ని 3లోకి తీసుకురావచ్చా లేదా? తీసుకురావచ్చు అంటే దాని కాస్ట్ ఎంత? ఫస్ట్ చెప్పు. 7 నుండి 11 నుండి 9కి వస్తా. ఆబ్వియస్గా ఇక్కడ 2 3 4 5 6 7 8 తీసుకొస్తా. అతి తక్కువ కాస్ట్లో ఏం చేయొచ్చు చూడు. ఫస్ట్ ఏం చేయొచ్చు, 11 నుండి 2 3 4 5 6 7 8 9 and then 10 11 12 ఫైన్. 11 నుండి ఇప్పుడు 10కి రావచ్చు. 9 8 7 ఒక్కటొక్కటి జరపచ్చు. అప్పుడు కాస్ట్ ఎంత? ఒక్కోసారి ఒక్కటొక్కటి అవుతుందా? మరి అలా కాకుండా తెలివిగా ఏం చేయొచ్చు, ఫస్ట్ 11 నుండి 9కి రావచ్చా, 9 నుండి 7కి రావచ్చా? ఎంత? 0. 7లో ఉన్న 8th పొజిషన్లో ఉన్న చిప్ని ఇప్పుడు 5కి రాయచ్చా? స్టిల్ 0నేనా? ఐలో ఉన్న దాన్ని 3కి రావచ్చా? 0నేనా? అంటే ఒకటి గమనించావా, ఒక ఐ అనే పొజిషన్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ 2 into n అని ఎంత యాడ్ చేసినా ఇక్కడ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 పెట్టుకో పర్లా, లేదా గ్రేటర్ దాన్ 1 పెట్టుకో. ఇప్పుడు ఇలా ఉన్న ఒక పొజిషన్కి కాస్ట్ ఎంత? 0. ఇది అర్థం కాలేదా? చూద్దాం. ఫైన్, ఇది వదిలేసి ఇది పాజిటివ్ కింద వర్క్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 11 9కి 7కి 5కి 3కి రప్పించా. సపోజ్ మరి అదే ఇక్కడ ఉంటే నేను అలానే 3 to 5 7కి 9కి 11కి 13కి పంపించగలనా 0 కాస్ట్? అంటే ఏంటి, ఇక చూడు, ఒక పర్టిక్యులర్ కాయిన్ ఈవెన్ పొజిషనింగ్లో ఉంటే దాన్ని ఇంకో ఈవెంట్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇట్ కెన్ బి ఆఫ్ మైనస్ ఈవెంట్, లైక్ ఆ నెంబర్ ఉన్న గ్రేటర్ దాన్ ఈవెంట్స్, ఆ నెంబర్ ఉన్న లెస్ దాన్ ఈవెంట్స్. దాని కాస్ట్ ఎంత? 0. అదే ఒక కాయిన్ ఆడ్లో ఇనీషియల్గా ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఎలాంటి ఆడ్లోకైనా పంపించగా అగైన్ గ్రేటర్ దాన్ ఆడ్ నెంబర్స్ అండ్ లెస్ దాన్ ఆడ్ నెంబర్స్ వెన్ కంపేరింగ్ టు దట్ నెంబర్. దాని కాస్ట్ ఎంత? 0. ఇదే టెక్నిక్ని వాడుకొని ఇప్పుడు నేను అసలు కాయిన్స్ అనేది ఎక్కడుంది అనేది అనవసరం, బ్లైండ్గా ఒక పర్టిక్యులర్ కాయిన్ని పిక్ చేసుకొని, సపోజ్ ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ ఉన్న లాస్ట్ కాయిన్ని పిక్ చేసుకొని దాని నెంబర్ 15 కాబట్టి 13కి 11 9 7 5 3 1 అని ఇక్కడ పెట్టేచ్చా? అంటే ఇక్కడ కాయిన్ పోయింది. అంత సేమ్ వే నెక్స్ట్ ఈ కాయిన్ కూడా నేను ఇక్కడ పెట్టచ్చా? 1 దగ్గర పెట్టా. నెక్స్ట్ ఇక్కడ చూడు 13 ఉంది, సేమ్ వే 13 ఇక్కడ పెట్టచ్చా? అని ఇక్కడ చూడు 11లో 3 ఉన్నాయి. అలానే ఒక్కొక్కసారి ఒక్కొక్క కాయిన్ తీసుకొని ఇక్కడ 3 పెట్టచ్చా? 11 అయిపోయింది. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 9 ఎంత ఉంది? 9. ఆడ్లో నుండి ఇంకో ఆడికి పంపించాలంటే అదే స్ట్రాటజీని వాడు 0తో పంపించచ్చా? నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది, 7లో ఉన్న స్ట్రాటజీని వాడు ఇక్కడ పంపించచ్చా? ఇక్కడ 6 ఉంది, 6 ఉంటే నేను 1కి పంపించగలనా? పంపలేను, వదిలే. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ పంపించచ్చా? నెక్స్ట్ 3లో 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను, ఈవెన్ సైడ్ ఏదన్నా ఉందని చెక్ చేస్తా. సపోజ్ ఇక్కడ 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 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు చూడు, ఇక్కడ 10లోది 8లోకి, నెక్స్ట్ 6కి పంపిస్తా, నెక్స్ట్ 4కి, నెక్స్ట్ 2కి. కాస్ట్ ఎంత? 0నేనా? ఎన్ని ఉన్నాయి? 3. స్టిల్ 0నేనా? ఎందుకు? ఈవెన్ పొజిషన్ షిఫ్ట్ చేశా. ఇక్కడ 4 ఉన్నాయి, మళ్ళా అదే ఈవెన్ పొజిషన్కి 4 షిఫ్ట్ చేయొచ్చా? నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, మళ్ళా అదేనా? అంటే ఈ పర్టిక్యులర్ ప్రాపర్టీని వాడుకొని
వాడు ఎక్కడ పెట్టినా 1కి 2కి నేను కాయిన్ని తెప్పియచ్చా విత్ కాస్ట్ ఆఫ్ 0తో. ఈవెన్లో ఉన్న అన్ని 0, 2కి, ఆడ్లో ఉన్న పొజిషన్స్ అన్ని 1కి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు మన ప్రాబ్లము డైరెక్ట్గా ఈ సెకండ్ టెస్ట్ కేస్ లాగా మారిపోయిందా? సి, నేను అక్కడ 1కి తెప్పించాను, 2కి తెప్పించా, బట్ ఇక్కడ 2, 3కి తెప్పిస్తున్నాడు. ఇప్పుడేం మార్చాలి? ఇందులో ఎన్ని ఉన్నాయి, ఇందులో ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేసి ఏదైతే మినిమం ఉందో ఆ మినిమం టైమ్స్ స్వాప్ చేస్తే చాలా. ఇక్కడ చూడు, ఇక్కడ 2 ఉంది, ఇది ఇక్కడ పెట్టడం వల్ల 2 అయింది, అది ఇది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే 3 అయింది. వాడికి ఏం కావాలి? తక్కువ. అంటే వన్స్ అలా అన్ని కాయిన్లు 1లో, అన్ని కాయిన్స్ 2లో పెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న డేటాని ఫెచ్ చేసి వాట్ ఎవర్ ద మినిమం వాల్యూ ఆఫ్ A, Bని రిటర్న్ చేయొచ్చా? మరి ఇప్పుడు ఇక్కడ మరి వాడిచ్చే టెస్ట్ కేసు ఎలా ఇస్తున్నాడు, లైక్ ఇన్పుట్ ఎలా ఇస్తున్నాడు అనేది ఒక్కసారి చూద్దాము. డైరెక్ట్గా దీంతో చూద్దాము, క్లియర్ అయిపోయింది. సి, డైరెక్ట్గా మరి ఇలా అరే ఇస్తున్నాడా అంటే కాదు. వాడిచ్చే అరే అనే అజంప్షన్ వేరు, ఇక్కడ డయాగ్రామాటిక్గా చూపించిన అరే వేరు. ఏంటిది చూడు, 0, 1, 2, 3, 4. ఇప్పుడు ఏమంటున్నాడంటే చూడు, ఫైన్, ఇది 1 అనుకున్నాము, కన్ఫ్యూజ్ చేయవు. ఇది అరేనే, దాని ఇండెక్స్ 0తోనే స్టార్ట్ అయ్యేది, కానీ వాడి మీనింగ్ అది కాదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే సిరి ఫస్ట్ చిప్ ఉన్న పొజిషన్ నంబర్ చెప్తున్నాడు, ఎంత? 2లో. నెక్స్ట్ సెకండ్ చిప్ యొక్క పొజిషన్ చెప్తున్నాడు, స్టిల్. థర్డ్ చిప్ ఉన్న పొజిషన్ చెప్తున్నాడు, C2. ఫోర్త్ చిప్ యొక్క పొజిషన్ చెప్తున్నాడు, ఇదిగో ఫోర్త్ చిప్ ఇక్కడ ఉంది, అది థర్డ్ బ్లాక్లో. ఫిఫ్త్ చిప్ యొక్క పొజిషన్ చెప్తున్నాడు, ఎక్కడ? థర్డ్ బ్లాక్లో, అంటే ఇక్కడ. అర్థమైందా? అంటే ఏం చేయాలి ఇక్కడ ఎక్స్ట్రాగా? వాడు డైరెక్ట్గా ఇవ్వట్లేదు, జస్ట్ పొజిషన్ చేస్తున్నాడు. అంటే కాయిన్స్ కూడా మనల్ని పెట్టుకోమంటున్నాడు. అంటే ఏంటి? సింపుల్గా ఒక అరే క్రియేట్ చేసి, ఎంత అరే, ఇందులో ఉన్న డేటా కంటెంటే. ఇప్పుడు ఈ డేటా కంటెంట్ ఏంటి? పొజిషన్ కదా, లైక్ కాయిన్ ఉన్న పొజిషన్ కదా. అంటే సపోజ్ మ్యాక్సిమంని కనిపెట్టేశాను అనుకుందాం. సో మ్యాక్సిమంని కనిపెట్టిన తర్వాత 3 లెంత్ అరే క్రియేట్ చేశాను. లైక్ 0 అంటే 1 నుండి అనుకుందాము, 1 అంటే 2 అనుకుందాము. లేదు కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే ఇంకొకటి క్రియేట్ చెయ్యి అండ్ డన్. సి, ఇప్పుడు ఏమైంది చూడు, ఫస్ట్ 2లో ఉన్న పొజిషన్లో, సి 2లో ఉన్న పొజిషన్లో +1 అని రాస్తా. నెక్స్ట్ 2 అనే కాయిన్ చూసా అంటే 2లో ఉన్న ఇండెక్స్లో అప్డేట్ చేస్తా. నెక్స్ట్ మళ్ళీ 2 చూసా, 2లో ఉన్న దాంట్లో అప్డేట్ చేశా. ఇక్కడ ఎంత నెంబర్ ఉంటే అన్ని కాయిన్స్ ఉన్నాయి అనుకుంటున్నా. ద సేమ్ వే ఇక్కడ 3లో ఒకటి ఉంది, 3 to 2 ఉంది. అంటే ఓవరాల్గా మనకు వచ్చేది ఇంతేనా అరే? ఇక్కడ చూడు, 0, 0, 3, 2. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అన్ని పక్క పక్కన చేసేయచ్చా? మరి ఇక్కడ డైరెక్ట్గా చేయొచ్చా? లేదు, కొంచెం ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రెయింట్స్ మళ్ళా నువ్వు చూడకపోవడం వల్ల నీకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఏంటిది? పొజిషన్ డాట్ లెంత్ యొక్క అరే అనేది 100 ఉంటాయి. అంటే అట్ మ్యాక్స్ నీకు 100 కాయిన్స్ ఇస్తాడు వాడు. కానీ ఆ కాయిన్లో ఉన్న పొజిషన్ నంబర్ చూడు ఎంత ఉందో, 10⁻⁹ అట్ మ్యాక్స్ ఉండొచ్చంట. నువ్వు ఇంటీజర్ ఇంట్ లైక్ వాట్ ఎవర్ ద అరే నువ్వు క్రియేట్ చేసి న్యూ ఆఫ్ ఇంట్ 10⁻⁹ క్రియేట్ చేయాలి అని అంటే దాని సైజ్ ఎంతో తెలుసా? లైక్ ఒక్కొక్క ఇంటీజర్కి 4 bytes కదా, ఇది ఆల్మోస్ట్గా 4 GB. నువ్వు సాల్వ్ చేయాలనుకుంటున్న ప్రాబ్లము ఈ మెథడ్లో వెళ్ళడం వల్ల నీకు వస్తున్న సైజు 4 GB కెపాసిటీ కావాలి. ఎట్ మ్యాక్స్ వర్స్ట్ కేసులో మనకుండే ర్యామ్ 8 GBలో 4 GBకి ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇస్తుంటే అసలు అది ఎంత వర్స్ట్ అప్రోచ్ నువ్వు రాస్తుంది. నిజంగా దానికి కావాల్సి వస్తే ఎవరేం చేయలేరు, బట్ దీనికి అంత కావాలంటే అక్కర్లా, అందుకు వేస్ట్. ఓకే, మరి దీన్ని ఎలా చేయాలి? అసలు నీ గోల్ ఏంటి? ఇలా పెట్టిన తర్వాత సపోజ్ ఒక అరే ఉంది, ఇలా వన్స్ అరే అయిన తర్వాత ఇక్కడ 1, 3, లైక్ 0, 10, 9 అని ఉంది. దీని మీనింగ్ ఏంటి?
ఫస్ట్ బ్లాక్లో ఎన్ని చిప్స్ ఉన్నాయనైనా, సెకండ్ బ్లాక్లో ఎన్ని చిప్స్ ఉన్నాయనైనా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఈవెన్లో ఉన్నవన్నీ 2కి తెస్తున్నావు, ఆడ్లో ఉన్నవన్నీ 1కి తెస్తున్నావా అంటే ఇప్పుడు యాడ్ చేస్తున్నావా? ఈవెన్లో ఉన్నవన్నీ ఇక్కడ 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 ఉన్న టోటల్ ఎంత, ఇక్కడ ఉన్న టోటల్ ఎంత అని యాడ్ చేస్తున్నావా? అప్పుడే కదా మూవ్ చేయడం అంటే డేటా మూవ్ అనే కాదు కదా. 1లో 3లో 5లో ఎన్ని ఉన్నాయని తెలిస్తే, 2లో 4లో ఎన్ని ఉన్నాయని తెలిస్తే ఈ మొత్తాన్ని కౌంట్ చేసి అంటే 9 + 3 + 10 ఎంత, ఇది 9 12 22 అని ఇక్కడ 1 అంటే ఈవెన్ పొజిషన్లో 1 ఉంది. అంటే ఈవెన్ పొజిషన్లో ఒక చిప్, ఆడ్ పొజిషన్లో 22 చిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏది బెటర్ మూవ్ చేయడం, ఇదేనా? అంటే ఇలా జస్ట్ ఎడిషన్కి అసలు నీకు అరే ఎందుకు, ఏం చేయొచ్చు మరి అప్పుడు? ఆ పొజిషన్లో కాయిన్ పెట్టమని, అంటే ఈ పొజిషను ఈవెన్ అయితే ఒక వేరియబుల్ తీసుకుంటా, ఈవెన్ కాబట్టి ఒకటి యాడ్ చేస్తున్నా, ఈవెన్ కాబట్టి ఇంకోటి యాడ్ చేస్తున్నా, ఈవెన్ కాబట్టి ఇంకోటి యాడ్ చేస్తున్నా, ఆడ్ కాబట్టి ఆడ్ పొజిషన్స్లో ఎన్ని కాయిన్స్ ఉంటున్నాయి, 1. నెక్స్ట్ ఇది ఆడ్ పొజిషన్స్లో ఎన్ని కాయిన్స్ ఉంటున్నాయి, 2. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ని నేను 2 పొజిషన్ అనుకొని ఆడ్ని 1 అనే పొజిషన్లో పెట్టాను అనుకోవచ్చా లేదా? ఇప్పుడు ఈ రెండిట్లో ఈవెన్ కానీ ఆడ్ కానీ ఏది తక్కువ ఉంటే అది రిటర్న్ చేయొచ్చా లేదా? సింపుల్, అర్థమైందా? ఇప్పుడు దీన్ని కోడ్ చేద్దాం. ఇప్పుడు అదే మన కేసులో లైక్ ఐడియాలోకి వెళ్ళిపోయి ఒకసారి చేద్దాం. ఏంటిది, ఈవెన్ అనే నంబర్ని ఇనీషియల్గా ఏ కాయిన్స్ చూడాల, ఆడ్ అనే నంబర్కి ఏ కాయిన్స్ చూడాల. ఇప్పుడు ఆ పొజిషన్స్ మొత్తాన్ని ట్రావర్స్ చేయాలా. వన్స్ ఇలా అయిన తర్వాత ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ పొజిషన్ ఆఫ్ 5 అనేది ఈవెన్ అయితే నేను ఈవెన్ని ప్లస్ చేస్తా. ఇది కాకపోతే ఆడ్ పొజిషన్లో కాయిన్ పెట్టమనే కదా. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా ఇక్కడ మిన్ మూవ్స్ అని పెట్టి math.min ఆఫ్ ఈవెన్ ఆడ్ అంటున్నా. ఇప్పుడు ఆ మిన్ మూవ్స్ అనేదాన్ని రిటర్న్ చేస్తున్నా. ఒక్కసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. క్వశ్చన్ అర్థమైతే అసలు కోడ్ చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. అట్లీస్ట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం దాకా. అలానే ప్రతి క్వశ్చన్ ఈజీగా ఉండిద్దా, లైక్ ప్రతి క్వశ్చన్ ఇంతేనంటే కాదు, ఓకే యాక్సెప్ట్ చేస్తా. బట్ సమ్ సార్ట్ ఆఫ్ టైం దాకా నీకు అంత ఇంపాక్ట్ అయితే, అంత ఇబ్బంది అయితే ఉండదు. ఓకే, సో ఈ కాపీ పేస్ట్ మనం ప్రాపర్గా చేయాలా, బట్ ఫైన్. ఇనిషియల్ టెస్ట్ కేసెస్ చూద్దాము. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అంటే దాని బేసిస్ మీద చేద్దాం. ఎలాంటి ప్రాబ్లం లేదు. అన్య సబ్మిట్ చేద్దాం ఒకసారి. యాక్సెప్టెడ్. అండ్ ఇక్కడ మిన్ మూవ్స్ అనే దాన్ని ఫర్దర్గా వాడుతున్నాం, ఎక్కడన్నా వాడట్లా. అప్పుడు ఏం చేయొచ్చు, ఈ హోల్ math.min సపరేట్గా ఒక వేరియబుల్లో క్రియేట్ చేయకుండా నేను ఇక్కడ పెట్టేయచ్చు. ఇప్పుడు ఏమైంది, whatever the minimum లైక్ ఈవెన్ ఆడ్లో లైక్ ఏదైతే మినిమం ఉందో ఆ మినిమంని అక్కడ రిటర్న్ చేసి దా హోల్ కంటెంట్ యొక్క డేటాని మళ్ళీ రిటర్న్ చేసేస్తున్నాము. కూల్. అన్య ఎలాంటి చేంజ్ ఉండదు. నా దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, ఇప్పుడు ముందు నువ్వు టైం కాంప్లెక్సిటీ ఎంతో చూసి అబ్జర్వ్ చేసి కామెంట్ చేయి. దాని తర్వాత ఇది విను ఎంత టైం కాంప్లెక్సిటీ అనేది. ఇక్కడ 0 నుండి పొజిషన్ లెంత్ దాకా నడుపుతుంది. అది దేని మీద డిపెండ్ అవుతుంది, లూపు ఐ మీద. ఐ అప్డేషన్ ఎంత, ఒక్కోసారి ప్లస్. లోపల ఏం వర్క్ జరుగుతుంది, కాన్స్టెంట్. ఈ లోపల ఏమన్నా రిటర్న్ ఉందా, లేదు. అంటే తొందరగా ఏ ఛాన్స్ లేదు. వన్స్ అరే స్టార్ట్ అయితే ప్రతిసారి ప్లస్. ఎక్కడ ఆగుతుంది, లోపల. ఈ ఐ అనే ఇంపాక్ట్ లోపల ఏమన్నా జరుగుతుందా, జరగట్లేదు. అంటే లోపల ఎలాంటి ఐ మీద డిపెండెన్సీ లేదు. అంటే
నువ్వు లోపల ఏ వర్క్ అన్నా చేసుకో, అది కాన్స్టెంట్ వరకే. ఒక్కొక్కటి మాత్రమే పెరుగుతుంది కాబట్టి ఎంత దాకా? అరే లెంత్ దాకా. ఇదంతా ఇది జస్ట్ ఇఫ్ ఎల్సే కదా! ఇంటర్నల్‌గా వాళ్ళు రాసే కోడ్ కూడా కాన్స్టెంట్. అంటే టోటల్‌గా బిగ్ ఆఫ్ అన్. ఇది బెస్ట్ కేసా? వరస్ట్ కేసా? ఎవ్రీ కేసు. ఎందుకు? ఇక్కడ డేటా నీది ఎలా ఉంది అనే డిపెండెన్సీ లేదు. ఎలాంటి డేటా ఉన్నా అరే మొత్తాన్ని ట్రావర్స్ చేయాలి. అరే మొత్తాన్ని ట్రావర్స్ చేయాలి. అందుకే ఇది ఎవ్రీ కేసు. ఓకే. అండ్ డీబగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఎందుకంటే ఇది వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాబట్టి. సో యాహ్! సో యాజ్ యూజువల్‌గా ఇప్పుడు పైథాన్‌లో కూడా ఎలా రాయాలనేది చూద్దాము. ఎలాంటి చేంజ్ లేదు. ఈవెన్ ఆడ్ అనేది క్రియేట్ చేసాము. అరేని ట్రావర్స్ చేస్తున్నాము. ఒక్కొక్క అరే ఎలిమెంట్ తీసుకొని ఇఫ్ ఇన్ కేస్ అది ఈవెన్ అయితే ఈవెన్ అప్డేట్ చేస్తాము, లేదా ఆడ్ అప్డేట్ చేస్తాము. అండ్ దెన్ మినిమమ్‌ని రిటర్న్ చేస్తున్నాము. అండ్ ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. సీ ఓకే. సో యాహ్! థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే.